గాస్ డైవర్జెన్స్ థీరం ని డిస్కస్ చేస్తున్నాం మనం. దిస్ ప్రాబ్లం ఈజ్ ఆన్ గాస్ డైవర్జెన్స్ థీరం. సో ప్రాబ్లం ఏంటంటే వెరిఫై డైవర్జెన్స్ థీరం. డైవర్జెన్స్ థీరం ని వెరిఫై చేయమంటున్నారు. ఫర్ 2x² y bar minus y square j bar plus 4x² k bar taken over the region of first octant of the cylinder, y square plus z square is equal to 9 and x is equal to 2. గాస్ డైవర్జెన్స్ థీరం ని ఇక్కడ వెరిఫై చేయమంటున్నారు. సో వెరిఫై చేయాలంటే మనం కంపల్సరీగా అసలు గాస్ డైవర్జెన్స్ థీరం ఏమవుతుంది, ఇంటిగ్రల్ డైవర్జెంట్ f bar is equal to ఇంటిగ్రల్ b డైవర్జెంట్ f bar is equal to ఇంటిగ్రల్ s f bar dot n bar ds. వన్ సైడ్ మనం డైవర్జెంట్ f bar చేస్తాం, ఇంకో సైడ్ మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ చేస్తాం. బో సైడ్స్ ఈక్వల్ అని చూపిస్తాం. సో మనం ఇప్పుడు కూడా అదే చూపిస్తాం, వెరిఫై డైవర్జెన్స్ థీరం. కాకపోతే ఏమని ఇచ్చారంటే ద ఫస్ట్ ఆక్టాంట్ ఆఫ్ ద సిలిండర్ y square plus z square is equal to 9 and x is equal to 2. ఓకే, సో ఫస్ట్ f bar is equal to ఏమని ఇచ్చారంటే 2x² y bar minus y square z bar plus 4xz² k bar. Now gradient f bar. Gradient f bar అంటే సో ఇక్కడ gradient f bar కాదు, ఇది del dot f bar. This is the del dot f bar is equal to dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z. Here f1 is equal to 2x² y, f2 is equal to minus y square, f3 is equal to 4xz square. Here ఏమవుతుందంటే f1 is equal to 2x² y and f2 is equal to minus y square and f3 is equal to 4xz square. 4xz square. This is the f bar is equal to f1 I bar plus f2 j bar plus f3 k bar, where f1 is equal to 2x² y, f2 is equal to minus y square, f3 is equal to 4xy xz square. మనకు gradient dot f bar అంటే డైవర్జెంట్ f bar. gradient dot f bar is equal to ఫార్ములా ఏంటి మనకు, dou f1 by dou x, dou f1 by dou x. This is the divergent f bar formula, dou f1 by dou x and dou f2 by dou y. Please understand, this is dou f3 by dou z. So this is the formula. ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం, dou by dou x of f1, dou by dou y of y f2, dou by dou z of f3. ఓకే, ప్లస్ సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది dou by dou x of 2x² అంటే 4x, సారీ ఇది y కూడా ఉందా, సో 4xy minus dou by dou y of minus y square అంటే minus 2y plus 4 by 4z of 4xz square అంటే 8xz. This is the del dot f bar. This is the del dot f bar. Del dot f bar. This is the del dot f bar. సో మనకు గాస్ డైవర్జెన్స్ థీరంలో వన్ సైడ్ ఏముంటుంది, ట్రిపుల్ ఇంటిగ్రల్ డెల్ అంటే ఇంటిగ్రల్ v. ఇంటిగ్రల్ v మీన్స్ వాల్యూమ్ ఇంటిగ్రల్. ట్రిపుల్ ఇంటిగ్రల్ del dot f bar dv is equal to, సో ఇక్కడ del dot f bar మనకి ఎంత వచ్చింది, 4xy minus 2y plus xz 8xz dx dy dz. ఇక్కడ x లిమిట్స్ ఏంటి, y లిమిట్స్ ఏంటి, z లిమిట్స్ ఏంటి. సో z is equal to square root of ఇక్కడ మనకు ఇచ్చారు కదా, x is equal to 0 to 2 అని ఇచ్చారు. వన్స్ అగైన్ వన్ మినిట్ చూడండి, x is equal to 2 అండ్ ఫస్ట్ యాక్టెంట్ అంటే x is equal to 0 to 2.
ఇక్కడ z square is equal to 9 minus y square. Z is equal to plus or minus. So and y is equal to. సో ఫస్ట్ ఆక్టాంట్ అన్నారు కాబట్టి అక్కడి నుంచి తీసుకున్నాం 0 to 2, 0 to 3, 0 to square root of 9 minus y square, 0 to square root of 9 minus y square. అంటే క్వశ్చన్లు ఎలా ఇచ్చారు? టేకెన్ ఓవర్ ద రీజియన్ ఆఫ్ ఫస్ట్ క్వాంటాంట్ ఆక్టాంట్ ఆఫ్ ద సిలిండర్. సో దట్స్ వే మనం ఎలా తీసుకున్నాం, ఇట్లా మనము తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలలో ఉంటుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది. సో సింపుల్ లాజిక్ త్రిబుల్ ఇంటిగ్రల్ చేసేటప్పుడు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 4xyz minus 2yz ప్లస్ 8x ఇంటూ జెడ్ స్క్వేర్ బై 2. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ టూ టర్మ్స్కి కలిపి చేయొచ్చు. 4xy minus 2y into z plus 8x into z square by 2 limits 0 to square root of 9 minus y square into dy dx. Therefore, integral 0 to 2, integral 0 to 3, 4xy into 2y into z ante upper limit first square root of 9 minus y square minus lower limit ante 0. Okay, plus ikkada 4 times 4x into upper limit అంటే square root of 9 minus y square whole square that is equal to 9 minus y square. లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 అవుతుంది. లోయర్ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది ఇంటూ డిఎక్స్ డివై. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ 2y కామన్ తీశారు. ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ 2y కామన్ తీసాం. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 1 మైనస్ 2y కదా కామన్ తీసింది, కాబట్టి ఇక్కడ 1 మైనస్, ఇక్కడ ప్లస్ కదా మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ 2y అంటే హియర్ 2y, రిమైనింగ్ టర్మ్ ఏంటి? 2x. ఓకే, 1 minus 2x into minus 2y into square root of 9 minus y square plus 4x into 9 minus y square dy dx. సో ఇలా ఎందుకు తీసాము అంటే మనం ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్ పాసిబిలిటీస్ కోసం చేసాం. ఇంటిగ్రేషన్ పాసిబిలిటీస్ కోసం మనం ఇక్కడ చేసాం. అదర్వైజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయకూడదా అంటే ఇట్స్ ఓకే, చేసుకోవచ్చు. సో సమ్ ప్రాబ్లమ్స్. సో మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా ఏం చేయొచ్చు? ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా చేయొచ్చు. ఏంటది ఇంటిగ్రేషన్? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n+1 by n+1. దిస్ ఈస్ ద ఫార్ములా. అంటే మీనింగ్ ఏంటంటే ఇంటిగ్రేషన్లో ఒక ఫంక్షన్ ఉండి ఫంక్షన్కి పక్కనే అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, దట్ మీన్స్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దట్ ఫంక్షన్, వన్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఇప్పుడు 9 మైనస్ స్క్వేర్ రూట్ ఉండాలి కంపల్సరీగా, స్క్వేర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు 9 మైనస్ వై స్క్వేర్, మైనస్ వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఎంత? మైనస్ 2y. సో ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే n+1 by n+1, ఇది హోల్ పవర్ 1/2 కదా, 1/2 + 1 by 1/2 + 1. సో ఇలాంటి ఫార్మేషన్ ఉండాలి ఫంక్షన్ ఉండి. సో ద సేమ్ దాని డెరివేషన్ కూడా అక్కడే ఉండాలి. దట్స్ వై ఐఎమ్ కామన్. సో -2. 9 minus y square, 9కి 0, మైనస్ వై స్క్వేర్కి -2y. therefore ఫార్ములా ఏమవుతుంది? హోల్ పవర్ n+1 by n+1. దిస్ ఫంక్షన్ హోల్ పవర్ n+1 by n+1 ఇంటూ మనకు y లిమిట్స్ ఏంటి? 0 to 3. ఇక ఇక్కడ యాజ్ యూజువల్ చేసుకోవచ్చు జనరల్ ఇంటిగ్రేషన్. 9y minus y³/3 లిమిట్స్ 0 to 3. దిస్ ఈస్ ద జనరల్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ ఇంటిగ్రేషన్ కూడా జనరల్ ఇంటిగ్రేషన్, సమ్ ఫార్ములా యూజ్ చేసాం అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దిస్ ఈస్ ద ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1 by n+1, దట్ ఈస్ ద ఫార్ములా. ఇంటిగ్రల్ 0 to 3, దిస్ ఈజ్ 1. ఓకే, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. ఎక్కడ? వై ప్లేస్లో. అంటే ఇక్కడ 9 minus 9 అంటే 0, అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఓకే 0 అయిపోతుంది. లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 అంటే 9 minus 0 అంటే 9 to the power of 3/2, 9 to the power of 3/2. సో ఇక్కడ యాజ్ యూజువల్ లిమిట్స్ అప్లై చేద్దాం. ఓకే, డైరెక్ట్ రాసామా? ఇక్కడ 3/2 కదా,
ఇది రివర్స్ అయ్యి 2/3 వస్తుంది. ఇక్కడ 3/2 కదా, 2/3. 9 మైనస్ వై స్క్వేర్ కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా రాసాము. సో ఇక్కడ అన్నమాట ఫస్ట్ దానికి దిస్ ఈస్ ద 2/3. ఈ ఫంక్షన్కి చూద్దాం. ఈ ఫంక్షన్కి చూస్తే అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? 9 మైనస్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 హోల్ పవర్ 3/2 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసాం అంటే 9 మైనస్ 0. 9 మైనస్ 0 హోల్ పవర్ 3/2. సో ఇది మొత్తం 9 మైనస్ 9 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ ఎలా వస్తుందో చూడండి. మైనస్ 9 ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 3 క్యూబ్ అంటే 27. 3 క్యూబ్ వస్తుంది కదా. 3 క్యూబ్ అంటే 27. నెక్స్ట్ దీనికి యాజ్ యూజువల్ అప్పర్ లిమిట్ అప్లై చేసి మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ 9 ఇంటూ వై అంటే 27. 27 మైనస్ 27/3 ఇక్కడ ఎంత వస్తుంది? 9 3s అంటే అప్పర్ లిమిట్ అప్లై చేస్తాయి. 27 మైనస్ 3 క్యూబ్ అంటే 27/3. దిస్ ఈస్ ద అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో 0 ఇక్కడ వైట్ ఉంది, అక్కడ వైట్ ఉంది కాబట్టి 0 మైనస్ 0. సో దీనికి ఎల్సిఎం చేసి మైనస్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ఇది వచ్చేసి 27 వచ్చింది. ఇలా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్లు అప్లై చేసాం. దిస్ ఇస్ ద డినామినేటర్లో 3/2 ఉందంటే అదేమవుతుంది? 2/3 అవుతుంది. సో 2/3 ఇంటూ 1 మైనస్ 2x ఇంటూ 27. సో అలా వస్తుంది. ఇదిగో 2/3 ఇంటూ 1 మైనస్ 2x ఇంటూ 0 మైనస్ 27 ప్లస్ 4x ఇంటూ 27 మైనస్ 9 ఇంటూ dx. సో ఇక్కడ ఎంత వస్తుంది? ఇప్పుడు 1 మైనస్ 2x. సో దిస్ ఈజ్ ద సో మొత్తం క్యాలిక్యులేట్ చేసాం. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1 మైనస్ 2x ఇంటూ 1 మైనస్ 2x ఇంటూ సో 2/3 ఇంటూ మైనస్ 27. 3 ఎన్ని టైమ్స్ పోయింది? 9 టైమ్స్ పోతుంది. మైనస్ 18 ఇంటూ 1 మైనస్ 2x ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 27 ఇంటూ 4. 27 ఇంటూ 4 మైనస్ 9 ఇంటూ 4 అంటే 32x. సో మొత్తం యాడ్ చేస్తే 72x వచ్చింది. మొత్తం యాడ్ చేసినప్పుడు మైనస్ చేస్తే 72x వచ్చింది. మైనస్ చేసినప్పుడు 27 మైనస్ 9 చేసి ఇంటూ 4 చేశారు. సో ఈ వాల్యూ వచ్చింది. మైనస్ 18 ఇంటూ సో మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశారు. ఎక్స్ మైనస్ 2 ఇంటూ x²/2. 2 క్యాన్సిల్ అయిపోయింది. x² ప్లస్ 72 ఇంటూ x²/2. x²/2. సో 0 to upper limit 0 to 2. Upper limit minus lower limit 0 to 2. So therefore minus 18 into 2 minus 4 plus 36 అంటే క్యాన్సిల్ అయిపోతే 36 into 4 minus 0. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 180 వచ్చింది. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 180 వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద డెల్ డాట్ ఎఫ్ బార్. డెల్ డాట్ ఎఫ్ బార్. ఇంతవరకు మనం ఏం చేసామంటే డైవర్జెంట్ ఎఫ్ బార్ చేసాం. అంటే గాస్ డైవర్జెన్స్ థియరంలో 1 పార్ట్ కంప్లీట్ చేసాం. గాస్ డైవర్జెన్స్ థియరంలో మనం 1 పార్ట్ కంప్లీట్ చేసాం. అంటే ఏ పార్ట్ కంప్లీట్ చేసామో వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్. సో బోత్ సైడ్స్ అసలు గాస్ డైవర్జెన్స్ థియరం ఏంటి? ద ఇంటిగ్రల్ బి డైవర్జెంట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అండ్ మీన్ ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. సో వన్ పార్ట్ ఏంటంటే త్రిబుల్ ఇంటిగ్రల్ డెల్ డాట్ ఎఫ్ బార్ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి అంటే త్రిబుల్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ వి అంటే ట్రిపుల్ ఇంటిగ్రల్. సో డెల్ డాట్ ఎఫ్ బార్ అంటే డైవర్జెంట్ ఎఫ్ బార్. డైవర్జెంట్ ఎఫ్ బార్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. ఇచ్చిన ఈక్వేషన్స్ కావచ్చు, ఈ సర్కిల్స్ కావచ్చు, సిలిండర్స్ కావచ్చు, ఏవైనా సరే వాటిని యూజ్ చేసి మనము లిమిట్స్ని చేయాలి. సో ఆ లిమిట్స్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ 0 to 2, 0 to 3, 0 to square root of 9 minus y². అవన్నీ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసాము. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసాము.
విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసాము. సో వన్స్ అగైన్ ఇక్కడ చూడండి అమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఒక ఫంక్షన్ ఉండి వెంటనే దాని డెరివేషన్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, 9 మైనస్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఫంక్షన్. సో 1 ప్లస్ 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1 అంటే 3/2 బై 3/2. దిస్ ఇస్ ద నార్మల్ ఇంటిగ్రేషన్. ఓకే, యూస్ చేసాము, లిమిట్స్ అప్లై చేసాం. సో దిస్ ఇస్ ద 180. నౌ we shall calculate integral s f bar dot n bar ds for all the 5 phases. For all the 5 phases. That is integral f bar dot n bar ds అంటే మనకు సిలిండర్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనం సిలిండర్ని యూజ్ చేస్తాం. క్యూబ్ అంటే క్యూబ్ని యూజ్ చేస్తాం. అంతకుముందు ఒక ప్రాబ్లంలో క్యూబ్ అడిగాడు, అప్పుడు క్యూబ్ని యూజ్ చేయాలి. దాంట్లో 6 ఫేసెస్ వచ్చినాయి మనకు. ఇక్కడ సిలిండర్ అడిగారు, ఇక్కడ 5 ఫేసెస్ వస్తాయి. సో అలా క్వశ్చన్లు ఏదైతే క్వశ్చన్ చేశారో దాన్ని యూజ్ చేసుకొని మనము ఎన్ని ఫేసెస్ చూసి అన్ని ఫేసెస్లో మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఫేసెస్లో మనము క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నౌ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ s1 ప్లస్ ఇంటిగ్రల్ s2 ప్లస్ ఇంటిగ్రల్ s3 ప్లస్ ఇంటిగ్రల్ s4 ప్లస్ ఇంటిగ్రల్ s5. అంటే s5 వరకు మనం చేస్తూనే ఉండాలి. s5 వరకు చేస్తూ 5. ఓకే, సో ప్లస్ సో ఆన్ ప్లస్ ఇంటిగ్రల్ ఎస్ఎన్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అని వేసాము. సో ఇక్కడ 5 ఫేసెస్ కాబట్టి ఇంటిగ్రల్ s2 ప్లస్ ఇంటిగ్రల్ s3 ప్లస్ ఇంటిగ్రల్ s4 ప్లస్ ఇంటిగ్రల్ s5. ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్, ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్, ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. సో ఒక్కొక్క ఫేస్లో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక్కొక్క ఫేస్ని చూద్దాం, ఒక్కొక్క ఫేస్ చూసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ అసలు క్యూబ్, సిలిండర్, దిస్ ఈస్ ద సిలిండర్, దిస్ ఈస్ ద సిలిండర్. ఓకే, ఫస్ట్ యాక్ట్ అంటున్నారు, దిస్ ఈజ్ ఎక్స్, ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ జెడ్. దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. దిస్ ఈజ్ ద సిలిండర్, దిస్ ఈజ్ ద సిలిండర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. Sorry, y square plus z square is equal to 9 and x is equal to 0 to 2. X is equal to 0 to 2. Y square plus z square is equal to 9. Okay. First, where S1 is the face OAB, S2 is CED, S3, S4, S5. 5 faces to Rasa. In the curved surface ABDC, ABDC. Okay, ABDC. This is the cylinder. ఇది one of the face. This is one of the face. అలా ప్రతి ఫేస్ ని మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ ఫేస్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఆన్ S1, ఆన్ S1, ఆన్ S1. S1 అంటే ఏంటి మనకి ఇక్కడ ఆన్ ద ఫేస్ OAB, OAB. This is the OAB, OAB. ఓకే, అప్పుడు ఏమవుతుంది, n బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్ అవుతుంది, మైనస్ ఐ బార్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే OAB అంటే ఇక్కడ ఉంది కదా, అంటే మీరు ఇలా ఇలా చూసుకోవాలి. దిస్ వన్ అంటే ఎక్స్కి దిస్ ఈజ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎక్స్, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. And this side n is equal to minus I bar. This side n is equal to minus I bar. This side n is equal to minus I bar. Sorry, n bar. N bar is equal to minus I bar. Hence, f bar dot n bar is equal to 0. F bar dot n bar is equal to 0 అయింది. సో ఎందుకని x is equal to 0 అయిపోయింది. Hence, S1 f bar dot n bar ds is equal to 0. F bar dot n bar ds is equal to 0 అయిపోయింది దీనికి. నెక్స్ట్ సెకండ్ ఫేస్ S2 CED. సో CED అంటే మీన్స్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే dx ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0, dx ఈజ్ ఈక్వల్ టు 0. 1 సెకండ్, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దిస్ ఈజ్ 0. సో dx ఈజ్ ఈక్వల్ టు 0, dx ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మొత్తం ఇక్కడ 0 అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ f bar dot n bar is equal to, f bar dot n bar is equal to 8y. f bar dot n bar, f bar యూస్ చేయాలి. సో f bar dot n bar is equal to ఇక్కడ f bar
into n bar is equal to minus I bar. N bar is equal to minus I bar. S2. So 8y. 8y అవుతే ఏమవుతుంది ఇంటిగ్రల్ S1 సారీ S2 ఇది ఇంటిగ్రల్ S2 f bar dot n bar is equal to integral 0 to 3 integral 0 to 9 minus z square 8y dy dz. 8y dy dz. So first with respect to z చేద్దాం. With respect to z చేస్తే 1 minute z కాదు in terms of z లలో ఉంది కదా కాబట్టి with respect to y చేయాలి. In terms of z లలో ఉంది. ఓకే 0 to 3 8 into y square by 2 limits 0 to minus 9 minus z square into dz. Therefore 4 into square kada square root of 9 minus z square whole square into dz. ఇక్కడ ఎంత వస్తుంది 9z minus z cube by 3 0 to 3. సో లిమిట్స్ అప్లై చేస్తే ఎంత వస్తుంది 9 to 3 minus 3 cube by 3. నెక్స్ట్ సో 4 into ఇక్కడ 4 into అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే మొత్తం 0 అయిపోతుంది. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 27 minus 27/3. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 72 వచ్చింది. మనకు మొత్తం 72 వచ్చింది. ఫస్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0. n bar ఈజ్ ఈక్వల్ టు మైనస్ j bar. n bar ఈజ్ ఈక్వల్ టు మైనస్ j bar. ఇప్పుడు f bar డాట్ n bar. f bar డాట్ n bar. సో S3. S3 ఏంటి OBDE అంటే OBDE. 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 n bar is equal to minus j bar. Minus j bar. So minus j bar. Minus j bar అయినప్పుడు సో మళ్ళీ 0 వచ్చింది. దిస్ ఈజ్ ద కానీ అక్కడ y is equal to 0 కాబట్టి టోటల్గా 0 అయిపోయింది. ఇక్కడ y is equal to 0 ఉన్నది మైనస్ j bar అంటే y టర్మ్స్ వచ్చినాయి అక్కడ మనకు. ఆల్రెడీ ఇక్కడ y is equal to 0 కాబట్టి టోటల్ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. కాబట్టి f bar డాట్ n bar 0 అయిపోయింది. Therefore S3 f bar డాట్ n bar ds is equal to 0 అయిపోయింది. f bar డాట్ n bar ds is equal to 0 అయిపోయింది. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. f bar n bar అంటే మైనస్ j bar. f bar is equal to f bar లోనికి మైనస్ j bar ని మనం చేయాలి. ఒకసారి చూపిస్తాను ఒకదానికి. టూ మచ్ అయిపోయింది. సో మైనస్ y స్క్వేర్ ఇంటూ ఇదే కదా j bar డాట్ j bar కదా మనకు ఇక్కడ డాట్ j bar సారీ ఇక్కడ డాట్ j bar. f bar అంటే ఇది. f bar అంటే ఇది డాట్ మైనస్ j bar అంటే ఈ రిమైనింగ్ 2 టర్మ్స్ 0 అయిపోతాయి. ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది అంటే మైనస్ y స్క్వేర్ ఇంటూ మైనస్ 1 వస్తుంది అంటే y స్క్వేర్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది y స్క్వేర్ వస్తుంది. సో అక్కడ మనకు y 0 అయింది. y అనేది మనకు 0 అయింది. y 0 అయింది. వచ్చింది y స్క్వేర్ ఫంక్షన్ y 0 అయింది కాబట్టి టోటల్ f bar డాట్ n bar ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. దీనికి ఇంటిగ్రేషన్ చేసినా కూడా 0 అయిపోయింది. ఇంటిగ్రేషన్ చేసినా కూడా 0 అయిపోయింది. సో అలా ప్రతి చోట మనం f bar రాసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏంటంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏమేమి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే దీనికంటే ముందు f bar రాసుకోవాలి. హియర్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే f bar రాసుకోవాలి. సో f bar ఫంక్షన్ మొత్తం రాసి డాట్ n bar. n bar అంటే మైనస్ j bar రాయాలి. ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ వచ్చింది. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి సో ఇక్కడ ఒకటి చూపిస్తాను. f bar డాట్ n bar ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే మైనస్ y స్క్వేర్ ఇంటూ మైనస్ 1 వచ్చింది. అంటే ఇక్కడ y స్క్వేర్ వచ్చింది. y వచ్చేసి 0 మనకి ఇక్కడ y 0 కాబట్టి 0 అయిపోయింది. సో కాబట్టి f bar డాట్ n bar 0 అయింది. hence f bar డాట్ n bar ds is equal to కూడా 0 అయిపోయింది. ఓకే దిస్ ఈస్ ద థర్డ్ ఫేజ్.
అండ్ ఫోర్త్ ఫేజ్. ఫోర్త్ ఫేజ్లో ఆన్ S4 y is equal to 0, n bar is equal to minus k bar. సో ఇది కూడా చూపిస్తాను మీకు. f bar dot n bar n bar is equal to minus k S4. దీంట్లో మనం ఇప్పుడు S4లో రాస్తున్నాం. S4లో n bar k bar కావాలి మనకు. S4 S4 అంటే ఏంటి మనకి ఇక్కడ? S4 is the phase of OACE. అంటే this is OACE అంటే ఇటువైపు Z 0 అయిపోతుంది. Z ఇక్కడ 0 అయిపోతుంది. మనకు కావాల్సింది K బార్ కదా, ఇటు సైడ్ చూడండి. OACE దిస్ సైడ్ ఏమవుతుంది? Z ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. n బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k బార్ అవుతుంది. f బార్ ఏంటి మనకు? దిస్ ఈజ్ f బార్. మనకు డాట్ k బార్ కదా, అంటే ఈ టూ టర్మ్స్ f బార్ అంటే ఇది మొత్తం టోటల్ డాట్ k బార్ మైనస్ k బార్ అంటే ఈ టూ టర్మ్స్లో డాట్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. ఇది ఒక్కటి మిగులుతుంది మనకు. 4xz² మిగులుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 4xz². ఇక్కడ సో 4xz² మిగిలింది. సో 4xz² ఇదేంటి? f బార్ డాట్ k బార్ అంటే -1. ఫోర్త్ ప్లేస్లో z కదా 0. సో హియర్ z ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మొత్తం 0 అయిపోయింది. ఆ యాక్సిస్కి ఆపోజిట్లో మొత్తం 0 అయిపోయింది. మొత్తం 0 అయిపోయి ఇది కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ అలానే S5 అంటే ఏంటి? మనకు ఇందా చూసాం. అదంతా y² + z² ఈజ్ ఈక్వల్ టు 9 అని రాసాం. అక్కడ సిలిండర్ మెయిన్ రోల్ ఉంది అక్కడ. సో y² + z² ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ ఏంటి? ఒక మనకు సిలిండర్ ఈక్వేషన్. దీనికి n బార్ చేయాలి. n బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ y² + z² బై మాడ్యులస్ గ్రేడియంట్ y² + z². మాడ్యులస్ ఆఫ్ గ్రేడియంట్ ప్లస్ y² + z². సో దీనికి ఇక్కడ ఎంత వస్తుంది? 2x i బార్ ప్లస్ 2 ఇది దీన్ని ∂x ∂y ∂z చేయాలి కదా. సో మన దగ్గర ఇక్కడ అసలు x² లేదు. మనం సపోజ్ దీన్ని x² + y² కదా, దీన్ని విత్ రెస్పెక్ట్ టు సమ్ ఏదో ఫంక్షన్ అనుకుందాం. అని తీసుకుందాం. తీసుకుంటే y² + z². ∂φ/∂x ఎంత అవుతుంది? 0 అవుతుంది. ∂φ/∂y ఏమవుతుంది? 2y అవుతుంది. ∂φ/∂z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ∂φ/∂z 2z అవుతుంది. సో మనకు గ్రేడియంట్ ∇f ఫార్ములా ఏంటి? i బార్ ఇంటూ ∂φ/∂x అంటే 0 ప్లస్ j బార్ ఇంటూ ∂φ/∂y అంటే 2y ప్లస్ k బార్ ఇంటూ ∂φ/∂z అంటే 2z. సో కాబట్టి ఏమైంది ఇక్కడ? గ్రేడియంట్ ఆఫ్ y² + z² అంటే 2y j బార్ ప్లస్ 2z k బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ గ్రేడియంట్ దిస్ ఫంక్షన్. గ్రేడియంట్ ఫంక్షన్ అంటే ఇది, దీనికి మాడ్యులస్ చేస్తే ఏమవుతుంది? సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది? 2y² అవుతుంది.
ప్లస్ 2z హోల్ స్క్వేర్. ఇదే రాసాం 4y² ప్లస్ 4z స్క్వేర్, 4y² ప్లస్ 4z స్క్వేర్. సో కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. కామన్ తీస్తే 4 వస్తుంది, స్క్వేర్ రూట్ కాబట్టి. సో ఇక్కడ ఎంత వస్తుంది, √4. 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ టర్మ్ ఏంటంటే 2 కామన్ తీస్తే yj బార్ ప్లస్ zk బార్. ఇక్కడ 4y², 4 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా y² ప్లస్ z², y² ప్లస్ z² అంటే 9 మనకి ఇచ్చారు కదా ఇక్కడ. y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ y² ప్లస్ z²ని మనం అక్కడ ఏం చేసామంటే 9 సబ్స్టిట్యూట్ చేసాం. √9 అంటే ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో కాబట్టి మనకు ఫైనల్గా yi బార్ ప్లస్ zk బార్ బై 3, yi బార్ ప్లస్ zk బార్ బై 3. Now f bar dot n bar is equal to, సో n బార్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇక్కడ, సో k బార్, n బార్ ఈజ్ ఈక్వల్ టు k బార్. k బార్ ఏమవుతుంది ఇప్పుడు మనకు z/3. 1 minute. f bar dot n bar is equal to, so this is the n bar, this is the n bar. దాని f bar తో డాట్ ప్రోడక్ట్ చేద్దాం. f bar తోటి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇక్కడ i బార్ లేదు కాబట్టి f బార్లోని మనకు i బార్ టర్మ్ రాదు, రిమైనింగ్ 2 టర్మ్స్ వచ్చాయి. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే -y³ ప్లస్ 4xz³ / 3 వచ్చింది. ఓకే. n బార్ డాట్ k బార్ చేస్తే n బార్ వచ్చేసి ఇది k బార్, అంటే ఈ టర్మ్కి k బార్కి డాట్ ప్రోడక్ట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, z/3 వస్తుంది. z/3 అర్థమవుతుందా? ఇక్కడేమో f బార్ టర్మ్ తోటి ఇక్కడ మనం డాట్ ప్రోడక్ట్ చేయాలి, n బార్ అంటే దీన్ని. ఇక్కడ i బార్ టర్మ్ లేదు కాబట్టి f బార్ డాట్ n బార్లో ఓన్లీ y టర్మ్స్ z టర్మ్స్ వచ్చాయి. అంటే అక్కడ మనకు f బార్లో -y² బార్ ఉంది, -y² బార్ ఉంది. కాబట్టి ఇక్కడ డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు -y³ బార్. అక్కడ మనకు z బార్లో 4xz² ఉంది, ఇక్కడ రిమైనింగ్ z ఉంది కాబట్టి 4xz³ / 3. n బార్ డాట్ k బార్, అంటే ఇక్కడ డాట్ k బార్ ఇది కదా n బార్ మనకు. దీన్ని k బార్తో డాట్ ప్రోడక్ట్ చేస్తే z/3 వస్తుంది, z/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ z అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - y². ఎలా, y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 9 కదా మనకు. y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 9. అక్కడ నుంచి z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - y². సో ఇలా మనం టర్మ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత S5 ఈజ్ ఈక్వల్ టు f బార్ డాట్ n బార్ ds ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, f బార్ డాట్ n బార్ dx dy బై n బార్ డాట్ k. సో f బార్ డాట్ n బార్ అంటే ఇది మొత్తం, డినామినేటర్లో n బార్ డాట్ k బార్ అంటే దిస్ వన్, dx dy. సో వేర్ r ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ sy ఆన్ xy ప్లేన్. మొత్తం సబ్స్టిట్యూట్ చేసాం, వాల్యూస్ అన్ని మనము సబ్స్టిట్యూట్ చేసాం. 4x ఇంటూ z³ అంటే z అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - y². z³ అంటే ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - y² ఇంటూ 9 - y² వస్తుంది. ఒక 9 - y², ఒక 9 - y² క్యాన్సిల్ అయిపోయి, సో ఇంకొక 9 - y² ఉంటుంది. ఇక్కడ y³ ఇంటూ 9 - y²ని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాలి. న్యూమరేటర్లో తీసుకెళ్తే ఎంత వస్తుంది, హోల్ పవర్ -1/2. అంటే ఇక్కడ టర్మ్ ఏం రాసామంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 4xz³ కదా, 4xz³ అంటే ఎలా రాయొచ్చు, z² ఇంటూ z బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - y². సో ఇక్కడ z అన్నా కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - y². z ఈజ్ ఈక్వల్ టు 9 - y². ఎందుకని y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ నుంచి z² ఈజ్ ఈక్వల్ టు
9 minus y square. So z is equal to square root of 9 minus y square. సో z ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. జెడ్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 9 మైనస్ వై స్క్వేర్. ఇంకా డినామినేటర్లో ఉన్న 9 మైనస్ వై స్క్వేర్ న్యూమరేటర్లో తీసుకెళ్లారు. 9 మైనస్ వై స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ మైనస్ 1/2 డిఎక్స్ డివై. సో ఈ మొత్తాన్ని ఏం చేశారంటే ఇంటిగ్రేట్ చేశారు. మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేశారు. సో ఫస్ట్ విత్ వైతో చేసినప్పుడు ఏమవుతుంది, వైతో చేసి క్యాల్కులేట్ చేశారు. క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఇంటిగ్రల్ 0 to 2 72x minus 18 into 0 to 2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళి చేయాలి. చేసినప్పుడు సో అలా వస్తుంది. (72 into x square by 2 minus 18 into x). సో ఇక్కడ కూడా లిమిట్స్ అప్లై చేస్తే 108 వచ్చింది. therefore టోటల్గా f bar dot n bar ఈజ్ ఈక్వల్ టు అన్ని యాడ్ చేసాం. 0 plus 72 plus 0 plus 0 plus 108. This is equal to 180. This is equal to 180. Therefore, divergence theorem both sides మనం అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే both sides ఈక్వల్ అయింది. Both sides ఈక్వల్ అయింది. Therefore, Gauss divergence theorem is verified. Gauss divergence theorem is verified. ఓకే, ఇలా మనం డైవర్జెన్స్ థియరమ్ ని వెరిఫై చేయాలి. సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్లోకి వెళ్ళి చేయండి అమ్మా. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్లోకి వెళ్ళి చేయొచ్చు ఇక్కడ. ఓకే, this is the Gauss divergence theorem.